హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సారా అగ్రిటెక్. కోడి పిల్లలు టాపిక్ యాక్టివ్గా ఉండడానికి మరియు గ్రోత్ త్వరగా రావడానికి ఏం ఫీడ్ వేస్తే త్వరగా వస్తాయి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడి పిల్లలు టాపిక్లోకి వెళ్ళడానికి యాక్టివ్గా ఉండడానికి ఏం లేదండి, వారంలో మనం ఎట్టాగో దానా పెడతానే ఉంటాము. దాంట్లో వారానికి ఒక 2 సార్లు ఉడకబెట్టిన కోడిగుడ్లను తీసుకొని వాటిని చిన్నగా ముక్కలు కట్ చేసి కోడి పిల్లకి ఇస్తే మంచి యాక్టివ్గా తింటాయి, ఇష్టంగా తింటాయి, యాక్టివ్గా ఉంటాయి. అలాగే అవి మనం పెట్టినప్పుడు వాతం గీతం చిన్నప్పటి నుంచే రాకుండా ఉండడానికి దాంట్లో మనం వాతం లడ్డు అని ప్రిపేర్ చేస్తాం కదా, అందులో ఒక స్పూన్ అందులో అల్లం వెల్లుల్లి స్పూన్ తీసుకొని డైరెక్ట్ కలిపి అందులో కలిపేసి మామూలుగా కోడి పిల్లలకు చేసుకొని పెట్టుకుంటాం. మనం అందులో అవి కలిపి ఇవ్వడం వల్ల కోడి పిల్లలు తిన్న గుడ్డు అనేది అవి తొందరగా అరిగి వాటికి డైజెషన్ బాగుండి గ్రోత్ బాగా వస్తాయి. మనం గుడ్లు ఇచ్చినప్పుడు వాతలు గీతాలు ఇవి ఏం చేయకుండా మంచిగా తాటి బెల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చిన్న దాన అయితే తొందరగా అరుగుతుంది. నేనైతే చాలా మంచిదండి. 15-20 రోజుల పిల్లల కానించి 3-4 నెలల పిల్లల దాకా వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ కంపల్సరీ కొంతమంది అయితే గుడ్డు అనేది పెడతాను. బాగా ఉడకబెట్టిన గుడ్డులో లోపల సొన అనేది తీసేసి పైన వైట్ది ఉంటుంది కదా, అదే పెడతారు. కానీ నేనైతే మొత్తం కలిపేసి పెడతానండి, ఎందుకంటే లోపల ఉన్న సొనలోనే ప్రోటీన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నాను. మన దగ్గర రెడీగా అందుకనేసి నేను 2 కలిపేసి పెడతాను. చిన్నపిల్లలు కాబట్టి అవి పేస్ట్ బాగానే తింటాయి. లేకపోతే మనము ఇప్పుడు లివర్ టానిక్ ఉంటుంది కదా, బ్రూటాన్ 52 కానీ ఏదైనా టానిక్ తీసుకొని మనం పెట్టే మేతలో మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసేసి ఈ విధంగా మనం వారం ఒకటి ఇచ్చినా పర్లేదు, బాయిల్ ఎగ్ ఇచ్చుకుంటా మధ్య మధ్యలో ఆకుకూరలు అనేది ఇచ్చుకుంటూ ఉంటే మనకి కోడి పిల్లలు కొంచెం గ్రోత్ కూడా బాగా పిల్లలకి వాటర్ యాక్టివ్గా వస్తాయి. ఖచ్చితంగా వాటర్ని కొంచెం హీట్ చేసి గోరువెచ్చని నీళ్ళు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇటువంటివి కలిపి ఇచ్చుకుంటే కోడి పిల్లలకు అనేది కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ చలికాలంలో ముడుచుకోకుండా ఏదన్నా డిసీజ్ ఏదన్నా వచ్చినా కానీ కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఉంటే కొంచెం తట్టుకునే శక్తి ఉంటుంది. కోడి పిల్లలు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాయి. ఏదైనా డిసీజ్ వచ్చినా కానీ తొందరగా రికవరీ అవుతాయి మనం వేసే మెడిసిన్తో. అందుకనేసి కంపల్సరీ గోరువెచ్చని నీళ్ళు ఇచ్చేటట్టు చూసుకుంటే మంచిది. నేను మ్యాక్సిమం ఈ యాంటీబయాటిక్ పౌడర్స్ ఉంటాయి కదా, అవి చాలా వరకు కోళ్ళకి ఇవ్వనండి. కోడి పిల్లలకి ఇవ్వకుండానే వీటితోనే చాలా వరకు కవర్ అయిపోతాయి. కావాలంటే నా పాత వీడియోలో చూసుకోవచ్చు. ఇప్పుడు వాటికి 4.5 నెలలు కోడి పిల్లలు, వాటికి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా న్యూడాక్స్ అని టెట్రాసైకిల్ అని ఈ యాంటీబయాటిక్ పౌడర్స్ అని లిక్విడ్స్ అని ఇప్పటిదాకా ఏవి వాడలేదు మ్యాక్సిమం. ఎందుకంటే నేను రెగ్యులర్గా కంపల్సరీ కలిపి పెడతాను వచ్చే వాటర్ కూడా చిన్నవైనా పెద్దవైనా కోడి పిల్లలు ఏవైనా కానీ గోరువెచ్చని నీళ్ళే మ్యాక్సిమం ఇస్తాను కోళ్ళకి. ఈ అల్లం వెల్లుల్లి తర్వాత తాటి బెల్లం అనేది ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వీటిలో నేను అప్పుడప్పుడు కలబంద అందులో జ్యూస్ కూడా తీసి వీటిలో కలిపి నేను ఇస్తూ ఉంటాను. నేనైతే ఇప్పటిదాకా ఇప్పుడున్న మీరు చూస్తున్న కోడి పిల్లలకు కూడా ఇప్పటిదాకా ఒకసారి కూడా నేను యాంటీబయాటిక్ పౌడర్ అనేది ఇవ్వలేదు. నేను వీటికి ఇచ్చే దానా ఫస్ట్ బయట నుంచి తీసుకొచ్చి వాడాను, కానీ తర్వాత నేను నా ఓన్గా ప్రిపేర్ చేసి దీనికి దానాగా పెడతానండి. ఇవన్నీ కాదు, మన కోడి పిల్లలన్నిటికీ దానాగా నా ఓన్గా ప్రిపేర్ చేసి పెడతాను. ఇవి
అవి కూడా 10 కేజీలు 10 కేజీ లెక్కన నేను ఎప్పటికప్పుడు తయారు చేసి ఉంచుకుంటాను. ఎక్కువ స్టాక్ చేసినా కానీ మనకి ఖరాబ్ అవ్వచ్చు, అందులో ఉన్న పురుగు గిరుగు పట్టకుండా ఉండడానికి ఈ విధంగా చేసుకుంటే మంచిదండి.